అధికార పార్టీలో మొదటి నుంచే ఫ్రస్ట్రేషన్, గొంతులో వణుకు. ఒక ఉప ఎన్నికల్లో 8 రోజుల పాటు సీఎం మంత్రుల ప్రచారం, ఏకంగా జూబ్లీహిల్స్లోనే మకం పెట్టిన టోటల్ క్యాబినెట్. ఆఖరికి చిన్న చిన్న బస్తీల్లో కూడా పాదయాత్రడు. ఆగమేఘాల మీద కుల సంఘాలతో మీటింగులు. సినిమా వాళ్ళను ఘోరంగా అవమానించి మళ్లీ వారితోనే సన్మానాలు చేయించుకోవడం. ఇవన్నీ ఎందుకు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచే కుతంత్రాలకు, కుట్రలతో విజయం సాధించే ఎత్తుగడలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇదే పంతాను ఎత్తుకుంది. మనకున్నట్టే అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టిన పార్టీకి, 6 గ్యారెంటీల కోసం పోరాడుతున్న పార్టీకి మధ్య జరిగిన పోటీయే జూబ్లీహిల్స్. పోలింగ్ కేంద్రాల్లోనే చీరలు పంచడం లాంటి సంఘటనలు ఈ దేశంలో ఎక్కడైనా జరిగాయా? పార్టీ జెండా గుర్తులు కనిపించేలా పోలింగ్ కేంద్రాల దగ్గర ఏజెంట్లు సంచరించడం చూసామా? పోలీసులే దగ్గరుండి ఒక అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేయడం గురించి విన్నామా? పోలింగ్ రోజు కూడా భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్లో సంచరించడం కరెక్టేనా? ఇంత భారీగా ఫేక్ ఓటర్ ఐడి కార్డులను సృష్టించడం చూసామా? బీహార్లో ఓట్ చోరీ జరిగిందని గొంతు చించుకున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగిన అరాచకాలకు ఆయనకు కనిపించలేవా? రౌడీలు, గుండాలు పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరగడంపై రాహుల్ ఏం సమాధానం చెబుతారు? గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకుంటూ తిరిగితే సరిపోతుందా? రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని బిల్డప్ ఇస్తే చాలా. తెలంగాణలో అరాచకంగా జరిగినటువంటి ఈ ఎన్నిక కాంగ్రెస్ హైకమాండ్కు కనిపించలేదా? దొంగ ఓటర్లను ఫంక్షన్ హాల్లో దాచిపెట్టడం, చివరి క్షణంలో భారీగా రిగ్గింగ్ చేయించడం, పోలింగ్కు 3 రోజుల ముందే బీఆర్ఎస్ నాయకులను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బయటకు పంపించడం ఏంటి? ఇదంతా దేశానికి సంకేతం. ఎవరికి దాసోహమైంది ఈ వ్యవస్థ? బీఆర్ఎస్ నాయకులను అయితే పంపించగలిగారు సరే, మరి పోలింగ్ జరిగే వరకు యథేచ్ఛగా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాన్ లోకల్ కార్యకర్తలు తిరిగినా ఈసీ కళ్ళు మూసుకుందా? ఎందుకు పట్టించుకోలేదు? కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ 10ల సంఖ్యలో కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై అయినా కేసులు పెట్టారా? ఎక్కడో కూకట్పల్లిలో కోడు పరిధిలోకి రాని ఏరియాలో బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై ఈసీ అధికారులు, పోలీసులు సోదాలు జరపడం అన్యాయం కాదా? రాత్రిలో జూబ్లీహిల్స్ డివిజన్లో యథేచ్ఛగా సంచరిస్తూ మనీ పొట్లాలు, చీరలు, మిక్సీలు, గ్రైండర్లు పంచినా కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ఒక్క పోలీస్ అధికారి కానీ, ఈసీ అధికారి కానీ కాంగ్రెస్ నాయకులను ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అన్యాయాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులపైనే ఉల్టా కేసులు పెడతారా? బీఆర్ఎస్ నాయకులను పోలీసు స్టేషన్లకు తరలించి వేధిస్తారా? డ్రోన్లు పెట్టింది కాంగ్రెస్ లీడర్లకు సహకరించడానికైనా? బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నిఘా పెట్టి ఆమె ఎటు వెళ్తే అటు వెనకాలే 50 మందిని పంపారు కాంగ్రెస్ నాయకులు. ఎంత దుర్మార్గం ఇది! అదే రోజు బీహార్లో 2వ విడత పోలింగ్ జరిగింది. బీహార్లో కూడా ఇన్ని అక్రమాలు జరగలేదు. కానీ తెలంగాణలో ఒక అరాచక సంస్కృతిని కాంగ్రెస్ తెచ్చిపెట్టింది. ప్రశాంతమైనటువంటి తెలంగాణకు రౌడీ రాజకీయాలను రుద్దింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు. ఈ 24 నెలల కాలంలో ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? 2 ఏళ్లుగా తెలంగాణలో పరిపాలన పడకేసింది. ప్రభుత్వంలో చలనం లేదు. మార్పు అంటే ఏం జరిగింది? నిధులు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే లబోదీపమంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఆరోపణలే ఇందుకు నిదర్శనం కాదా?
కంటోన్మెంట్లో 6,000 ఇండ్లు కట్టిస్తామని ఉప ఎన్నిక అప్పుడు మాటిచ్చారు. కట్టారా? కొత్త రోడ్లు కాదు, ఉన్న రోడ్ల మీద గుంతలు పూడ్చే దిక్కులేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే 2 ఏళ్లుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డమాలైంది. కాంగ్రెస్ వచ్చాక 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 162 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గురుకులాలు మూతపడ్డాయి. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, కలుషిత ఆహార ఘటనలు కోకొలలు. హైదరాబాద్లో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. ఫ్రీ వాటర్ పథకానికి చిల్లు పెట్టారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వ్యాపారాలు ఎప్పుడో మాయమయ్యాయి. పరిశ్రమలు పారిపోతున్నాయి. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతున్నారు. ఉపాధి కల్పన నాశనం, ఇక సర్వనాశనమే. రెండేళ్లుగా మైనార్టీ శాఖకు మంత్రి లేడు. సర్వేలు ఓటమి అని చెప్పగానే అర్జెంటుగా అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. ఓటమి భయం కనబడగానే గిగ్ వర్కర్స్కు బోర్డు ఏర్పాటు చేశారు. 3 లక్షల పెట్టుబడులు తెచ్చామని అబద్ధాలు వండి వాచారు. టీఎస్ ఐపాస్ వెబ్సైట్ ప్రకారం 2024-25లో 13,720 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. 2025-26లో వచ్చిన పెట్టుబడులు 6,472 కోట్లు, అంటే రెండు కలిపితే 20,000 కోట్లే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ ఏమంటున్నాడు? 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటున్నాడు. మరి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఏమైనట్టు? ఎవరి జేబుల్లోకి పోయాయి? 3 లక్షల కోట్ల పెట్టుబడులు కాదు, 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. రుణ సేకరణలోనే కాంగ్రెస్ పార్టీ రికార్డు సాధించింది. 2 ఏళ్లు కాకుండా 3 లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చి ఏం చేశారు? జనం నెత్తిన ఇంత భారీగా రుణాలను రుద్దుతావా రేవంత్ రెడ్డి? నువ్వేమైనా అభివృద్ధి చేశావా? పట్టుకొచ్చినటువంటి అప్పంతా ఎవరి కడుపులోకి పోయింది? రుణాల సమీకరణలో కాంగ్రెస్ సరికొత్త రికార్డు సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు తెస్తున్న కాంగ్రెస్ పార్టీ 2025-26 తొలి 6 నెలల్లోనే 45,165 కోట్ల రుణాలు సేకరించింది. బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి 54,000 కోట్ల వార్షిక రుణ లక్ష్యంలో తెచ్చినటువంటి రుణాలు 82% సమానం. ఇంత ఆదరబాదరగా అప్పులు తేవాల్సిన అవసరం ఏంటి? ఎవరి జేబులకు అవసరం పడిందని భారీగా రుణాలు తెచ్చారు. తెచ్చినవి చాలక ఇంకా రుణం కావాలంటూ ఆర్బీఐని కోరతారా? జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా అప్పులు తెస్తారా? తెలంగాణను నిండా అప్పుల్లో ముంచడమేనా మీ ఘనత?